ధర్మశాస్త్రాన్ని అమలు చేశాడా రద్దు చేశాడా? ఇది యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని మొత్తం నెరవేర్చాడు. ప్రశ్న చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఒక్క లైన్లో ఉంది ప్రశ్న. ఏమిటి? యేసు ధర్మశాస్త్రాన్ని అమలు చేశాడా రద్దు చేశాడా? ఈ ప్రశ్నని క్రైస్తవ ప్రచారకుల్ని క్రైస్తవ పండితులు అడిగి చూడండి. ప్రశ్న అడిగినంత ఈజీగా సమాధానం చెప్పడం, వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన వాటికి సమాధానం చెప్పడం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా లేకపోతే రద్దుపరిచాడా? సో నెరవేర్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18లో ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. 18 ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పుపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చానని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో మనం చదివాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే సో యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు అంటే ఆది సంభూతుడుగా మృతులలోంచి లేచిన తర్వాత తన శిష్యులకు కనబడి వాళ్ళు ఇంకా ఆ లేఖనాలను తన్ను గూర్చి రాయబడినటువంటివి మోసే దగ్గర నుంచి ప్రవక్తలు కీర్తనలో రాయబడినటువంటి ఆ వచనాల భావాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని గద్దిస్తూ మాట్లాడినటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుతున్నాను నేను. సో లూకా సువార్త 24:44లో అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఈ యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నది ఎప్పుడంటే మృతులలోంచి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నటువంటి మాటలు. అక్కడ కింది వచ్చిన వాళ్ళు ఏంటంటే లూకా సువార్త 24:25-27 వరకు అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావము వారికి తెలిపాను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని మొత్తం నెరవేర్చాడు. ఇంతకుముందు వాళ్ళతో బ్రతిన కాలంలో అంతా వాటి గురించి మాట్లాడాడు, ఏవేవి నెరవేర్చాలి, ప్రవక్తల్లో ఏమేమి రాయబడింది అనేటువంటి మాటలను మాట్లాడి వాటన్నిటిని నెరవేర్చి మరణాన్ని జయించి పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ కనబడి మార్గమధ్యాల్లో కనబడి చెప్తున్నటువంటి మాటలు ఆ ఒక్క వచనాలను భావాలను గ్రహించేందుకు వాళ్ళకు చెప్పి వాళ్ళని గద్దిస్తున్నటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటంటే మోసే దగ్గర నుంచి సమస్త ప్రవక్తలు మరియు కీర్తనలో తండ్రి గురించి వ్రాయబడినటువంటి ప్రవక్తల వచనాలన్నింటినీ నెరవేర్చానని చెప్పి చెప్తున్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు.